ఫ్రెండ్స్, గండికోటలో ఇది డే 2. మార్నింగ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్లో. గండికోటలో అలా కాఫీ తాగేసి మా డేని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. గండికోటలో మిగిలిపోయిన 2 ప్లేస్లు మీకు ఈరోజు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇది లేదు, లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసినారు వాళ్ళు. కానీ మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము సార్ అని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాం చాలా. తర్వాత ఫైనల్గా ఒప్పుకొని త్వరగా రికార్డ్ వీడియో తీసుకొని వెళ్ళిపోండి అని అంటున్నారు. త్వరగా వెళ్ళిపోదాం. గండికోటలో ఈ ప్లేస్ని జమ్మా మసీదు అంటారు. ఈ ప్లేస్లోకి లోపలికి ఎంట్రీ అవుతుండగానే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అంటే చూస్తుంటే సేమ్ మన చార్మినార్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. మార్నింగ్ వరకు మాకు ఎంట్రీ లేదనుకున్నాము. ఈరోజు ఎంట్రీ ఫస్ట్. ఒకప్పుడు చాళుక్యులు, విజయనగర రాజులు, తరువాత గోల్కొండ సుల్తానులు పాలనకి వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వాళ్ళకు అనుకూలంగా ఈ మసీదును కట్టించారంట. అసలు నిజంగా ఆ కాలంలో వాళ్ళు ఎంత టెక్నాలజీతో ఇవన్నీ కట్టించారనేది చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరే. చెట్లు చిన్న మిరపకాయల చెట్టు. మసీదు అంట, ఇది మసీదు. స్మైల్ అండి అందరంగా. అలా సరదాగా ఫ్రెండ్స్తో ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి రఘునాథ స్వామి ఆలయము. ఇప్పుడు మనం ధాన్యాగారం అనే ప్లేస్ బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తున్నాము. ఆ ప్లేస్ కంటే ఆ చెట్లలో ఎలా ఉంటుందో వెళ్ళాలని. ఇలాంటివి చాలా ఉన్నాయి. మొత్తం ప్లేస్ అంతా ఇలా చెట్లల్లో వెళ్ళాల్సిందే. అంతే, మేము ట్రెక్కింగ్ అంటారు కదా, అలానే ఉంది. ఈ రాళ్ళలో నడుచుకుంటూ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇది రేషన్ బియ్యంది. అక్కడ గుడి, రంగా స్వామి టెంపుల్ ఏదో ఉంటుంది. తర్వాత చార్మినార్. చాలా బాగుంది ప్లేస్. అక్కడ మళ్ళీ అక్కడెక్కడ దూరంగా 2 కనిపిస్తున్నాయి. ఏంటి అవి?
ఫైనల్గా అయితే మనం రఘునాథ స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి బయట నుంచి చూస్తుంటేనే పెద్ద పెద్ద రాళ్ళతో భారీగా కట్టారు ఈ ప్లేస్ని. ఒకసారి చూడండి, అంత రాళ్ళు, అంత టెక్నాలజీ, అంటే ఆ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలా మనం లోపలికి ఎంటర్ అవుతుండగానే ఆ కాలంలో చెక్కినటువంటి అద్భుతమైన బొమ్మలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి స్టార్టింగ్లోనే. మీరు కష్టపడి వచ్చిన ప్రయాణం పద్ధతి అర్థం కాదు. ఆ కాలంలో ఇంత రాళ్ళు ఎట్లా పైకి ఎక్కించారు. ఏమిటి ఈ ప్లేస్లో చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి. ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఇక్కడ జరిగాయి. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క రాయి మీద ఏదో ఒక బొమ్మ ఉంది ఫ్రెండ్స్. అంటే ఏదో ఒక బొమ్మ, దేవునిది కావచ్చు, లేకుంటే యుద్ధాల గురించి కానీ, ఇలాంటి జంతువుల బొమ్మలు కానీ ప్రతి ఒక్క రాయి మీద ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఒకసారి గమనించి చూడండి. ఈ ప్లేస్లో ప్రతి రాయి మీద ఉంది. ఏ రాయి మీద చూసినా కూడా ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి దాంట్లో ఏదో ఒకటి ఉందిరా. ఇది చేప. ఇది చూడండి, ఇక్కడ ఏదో దేవుడేమో మరి. ఇక్కడ ఏదో కొడుతుంటే పైనుంచి ఏదో ఒకటి
వస్తుంది లేకుంటే ఆ మేర కొట్టనే గుడి మసీదు కానప్పుడు ఫైనల్గా అయితే గండికోటలో మా జర్నీ ఇలా క్లోజ్ అయిపోయింది. నా వీడియో ఇంతవరకు చూసిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నన్ను ఇంత సపోర్ట్ చేస్తారు అని. ఇలాంటి వీడియో చాలా చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి, నేను చేస్తాను. ఇంకా నాకు వీడియోస్ ఎలా చేయాలో, ఎలా ఎడిటింగ్ చేయాలో, ఎలా రికార్డ్ చేయాలో, ఎలా మాట్లాడాలో నాకు ఏం తెలియదు. మీ సజెషన్స్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో ఎలా చేయాలో, ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఫ్రెండ్స్, చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.